భూదాన్ భూముల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ భూదాన్ భూములను అప్పనంగా తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై ఈడీ విచారణ ముగిసింది. భూ బదలాయింపు లావాదేవీల్లో అనేక అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన ఈడీ మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదుకు సిఫార్సు చేస్తూ డీజీపీ జితేందర్ కు నివేదికను సమర్పించింది. అప్పట్లో మహేశ్వరం తహసీల్దార్గా విధులు నిర్వర్తించిన జ్యోతి ఆర్డీఓ వెంకటాచారిపై కూడా కేసులు నమోదు చేయాలని రికమెండ్ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాకారం గ్రామం పరిధిలోని సర్వే నంబర్ 181 లో ఉన్న 42 ఎకరాలు 33 గుంటల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా కట్టుబెట్టడంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంలో అప్పట్లో రంగారెడ్డి మేడ్చల్ కలెక్టర్ గా పనిచేసిన అమోయ్ కుమార్ పాత్ర ఉన్నట్లుగా అక్కడి రైతులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక మేడ్చల్ జిల్లాలోనూ అమోయ్ కుమార్ కలెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో భూ లావాదేవీలపై బాధితులు లిఖితపూర్వకంగా ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమోయ్ కుమార్ ను ఈడీ ఇప్పటికే పలు దఫాలుగా విచారించింది. కోట్ల రూపాయల విలువైన 42 ఎకరాల భూమిని మార్కెట్ ధర కంటే చౌకగా ఇతరులకు కేటాయించడంపై ఆయన్ను కొన్ని 5 రోజుల పాటు ప్రశ్నించింది. ఈ మేరకు అధికారులు ముందుగా అమోయ్ కుమార్ మహేశ్వరం తహసీల్దార్ వాంగ్మూలాలను రికార్డు చేశారు. వారిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అప్పటి ఆర్డీఓ వెంకటాచారికి కూడా నోటీసులు జారీ చేసి విచారించారు. వారిచ్చిన కీలక డాక్యుమెంట్ల ఆధారంగా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి భూ ఆక్రమణలపై ఈడీ పూర్తి ఆధారాలను సేకరించి డీజీపీకి నివేదికను సమర్పించింది. దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, రంగారెడ్డి పూర్వ కలెక్టర్ అమయ్ కుమార్ ఉచ్చు బిగిస్తా ఉంది. ఆయన కలెక్టర్ గా పనిచేసిన సమయంలో భూదాన్ భూములను అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని చెప్పేసి ఈడీ కేసు నమోదు చేసింది. ఆ మేరకు ఆయన్ను విచారించింది. దానికి సంబంధించి ఇటు తహసీల్దార్ తో పాటు ఆర్డీఓను కూడా ఈడీ కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఆ మేరకు అన్ని అంశాలను అయితే పరిశీలించారు. ఇక ఇటు అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈడీ అధికారులు డీజీపీని కలిశారు. డీజీపీకి ఒక నివేదికను కూడా సమర్పించారు. గతంలో అమయ్ కుమార్ పై స్థానికంగా ఉన్నటువంటి రైతులు కావచ్చు, అక్కడ కొంతమంది వ్యక్తులు ఇటు భూదాన్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని చెప్పేసి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు, కేసులు కూడా నమోదు చేయలేదు అని చెప్పేసి ఈడీ అధికారులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ మేరకు ఈడీ దర్యాప్తులో తేలినటువంటి అన్ని అంశాలను డీజీపీ ముందుంచారు. ఇక అమయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలి అని చెప్పేసి కూడా సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నటువంటి అప్పటి మహేశ్వరం తహసీల్దార్ జ్యోతి, అదేవిధంగా ఆర్డీఓ వెంకటాచారి, కలెక్టర్ గా అప్పట్లో కలెక్టర్ గా ఉన్నటువంటి అమయ్ కుమార్, ఈ ముగ్గురుపై కూడా కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి ఈడీ సిఫార్సు చేసింది. భూ బదలాయింపులో అనేక అక్రమాలు చోటు చేస్తున్నాయి అని చెప్పేసి కూడా పూర్తి స్థాయి నివేదికనైతే డీజీపీకి ఈడీ అధికారులు అందజేశారు. ఇక గతంలో అమయ్ కుమార్ పై చాలా ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు, ధరణిలో అనేక అక్రమాలకు ఆస్కారం కల్పించారని చెప్పేసి అమయ్ కుమార్ పై ఆరోపణలు వచ్చినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆయన పశు సంవర్ధక శాఖలో సెక్రటరీగా ఉన్నారు. ఆ మేరకు డీజీపీకి నివేదిక ఇచ్చారు ఈడీ అధికారులు. ఈడీ అధికారులు ఇచ్చిన నివేదిక మేరకు ఇటు పోలీసులు అమయ్ కుమార్ పై కేసు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తాను. ఒకవేళ అమయ్ కుమార్ పై కేసు నమోదు చేస్తే ఖచ్చితంగా ఆయన్ని విచారణకు కూడా పిలిచే అవకాశం ఉంటుంది. దాదాపుగా మహేశ్వరం మండలం నాగారంలో 40 ఎకరాల భూదాన్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని చెప్పేసి ఇప్పటికీ ఆరోపణలు వచ్చాయి. వాటన్నిటిపై ఈడీ అధికారులు దృష్టి సారించి ఆ మేరకు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం అది ఇంకా కూడా కొనసాగుతా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవైపు ఈడీ కేసు కొనసాగుతుండగానే ఈడీ అధికారులు క్షేత్రస్థాయిలో అధికారుల నుంచి సేకరించినటువంటి వివరాల మేరకు అక్రమాలు చోటు చేసుకున్న నిజమే అని చెప్పేసి అమయ్ కుమార్ పై ఇటు డీజీపీకి నివేదిక ఇచ్చింది. డీజీపీకి ఇవ్వడమే కాకుండా ఆయనపై కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా సిఫార్సు చేసింది. ఆ మేరకు డీజీపీ దానికి సంబంధించినటువంటి వివరాలను ఇటు మహేశ్వరంకు బదిలీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ కేసు నమోదు చేస్తే మాత్రం ఖచ్చితంగా అమయ్ కుమార్ 40 ఎకరాల భూ బదలాయింపులో విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది.